చమత్కారాన్ని కాదు మనం ఫాలో అవ్వాల్సింది ధర్మాన్ని. సాక్షాత్ పరమేశ్వరుడికి పార్వతీదేవికి కైలాసం నివాసం. ఇవాల్టి చైనాలో టిబెట్ లో మౌంట్ కైలాష్ ఉంది. మీన్సీ లెవెంచి సుమారు 6700 మీటర్ల పైన. ఇప్పుడు దీనికన్నా ఇంకో 2 కిలోమీటర్ పైకి వెళ్తే మనకి మౌంట్ ఎవరెస్ట్ వస్తుంది. దాన్ని ఎక్కిన వాళ్ళు 7000 మంది ఉన్నారు. అలాంటిది ఇప్పటివరకు ఎందుకు మౌంట్ కైలాష్ ఎవరు ఎక్కలేకపోయారు? చైనీస్ గవర్నమెంట్ అయినా, ఇండియన్ గవర్నమెంట్ అయినా, నేపాలీస్ గవర్నమెంట్ అయినా అనఫిషియల్ బ్యాన్ ఎందుకు పెట్టింది? ఎవరు ఈ కైలాస పర్వతాన్ని ఎక్కడానికి వీలు లేదు అని. ఇవాళ చైనా లాంటి గవర్నమెంట్ కూడా ఇన్ని మతాల వాళ్ళు నమ్ముతున్నారు, ఇంత డియర్ గా పెట్టుకుంటున్నారు ఇక్కడ అని చెప్పి పర్మిషన్ ఇవ్వడానికి జంకుతుంది. కైలాసం చుట్టూ మనం చేయాల్సిన పరిక్రమ తిరిగితే లైఫ్ కో రీసెట్ వస్తుంది అంటారు. పాపాలన్నీ కడిగేసుకోవచ్చు అంటారు. అది 52 కిలోమీటర్లు. ప్రపంచంలోనే సెంటర్ పాయింట్ లో ఉంది. దీనికి జియోగ్రఫికల్ డేటా దీనికి బ్యాకింగ్ ఇస్తుంది అని మనకి లిటరేచర్స్ ఉన్నాయి. ఇండస్, సట్లెజ్, బ్రహ్మపుత్ర ఇలాంటి మన ఇండియాలో పారే నదులన్నిటికీ సాక్షాత్తు అదే స్టార్టింగ్ పాయింట్. ఇది విశ్వామిత్రుడు రాముడిని, లక్ష్మణుని కూర్చోబెట్టి చెప్పిన మాట. శ్రీ రామాయణంలో, మన ఇతిహాసంలో సాక్షాత్ బ్రహ్మదేవుడు కైలాస పర్వతంలో మానస్ సరోవరాన్ని సృష్టించారు. ఆయన కాన్షియస్నెస్ నుంచి. ఇప్పుడు ఈ మానస్ సరోవరం నుంచి పుట్టిన నదే మన సరియు. మన రాజ్యం అయోధ్య నుంచి వస్తుంది అని మనకి తెలియకుండా మన మనసులో ఎవరైనా విషయం నింపడానికి చూస్తుంటే మన చరిత్ర గురించి వీ నీడ్ టు బి అవేర్. పరమేశ్వరుడి ముందు కుప్పిగంతులేస్తే రేపు పొద్దున్న ఈ భూమి మీద మనం ఉండకపోవచ్చు. ఆయన అలాగే ఉంటాడు. కైలాస పర్వతం అలాగే ఉంటది. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.